श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविनं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षाधिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथम् नमामीश्वरं सद्गुरुं साईनाथम्। ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। साई बंधुलारा, ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు, యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా, ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు, ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు, యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. చిన్ననాటి వయసున నీవు ఆటపాటలు అంటావు, యౌవనము వచ్చిందంటే సుఖభోగములంటావు, ముసలితనము వచ్చిందా రోగబాధలు అంటావు, పోయే కాలము వచ్చిందంటే నా కర్మని అంటావు, పోయే కాలము వచ్చిందంటే నా కర్మని అంటావు. ఎన్ని నాళ్ళు ఈ మోహమురా, ఎన్ని నాళ్ళు ఈ దుఃఖమురా, ఆత్మజ్ఞానం తెలుసుకోవేరా, పరమశాంతిని పొందవేమిరా. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు, యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. ధనము కావాలంటావు, పదవి కావాలంటావు, కీర్తి రావాలంటావు, హోదా పెరగాలంటావు, క్షణికమైన ఈ కోరికలు ఎన్నాళ్ళని విచారించవు, తుచ్చమైన ఈ ఆశలు పరమ సుఖము ఇవ్వలేవురా. ఎన్ని నాళ్ళు ఈ అజ్ఞానం, ఎన్ని నాళ్ళు ఈ అవివేకం, ఎన్ని నాళ్ళు ఈ అజ్ఞానం, ఎన్ని నాళ్ళు ఈ అవివేకం, పరమ గురుని ఆశ్రయించరా, పరమ శాంతిని పొందవేమిరా. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు, యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. నేను నేను అంటావు, నాది నాది అంటావు, నా పుణ్యము అంటావు, నా సొంతము అంటావు, ప్రాణము పోయిందంటే నీవు లేవు, నీది లేదురా, ఆయుష్షు తీరిందంటే
నాటకమే ముగిసేనురా. ఎన్ని నాళ్ళు ఈ మోహమురా, ఎన్ని నాళ్ళు ఈ దుఃఖమురా, షిరిడి సాయిని ఆశ్రయించరా. పరమగతిని పొందవేమిరా. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. యతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా, యతన ఎందుకురా. వేదన ఎందుకురా. షిరిడి సాయి ఉండగా ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బంధులారా, బాబా వారిని ఆశీర్వదించి ఇట్లా నేను, ఎవరిని అంటే సపత్నేకర్ని, టెంకాయను తీసుకునము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సునందిట్టి ఆందోళన ఉంచకము అన్నాడు. అతడు అట్లే చేశాను అనుంది. అంటే ఇది ఒక ఆశీర్వాద వచనం. ఆ ఆశీర్వాదం కూడా ఎంత సింపుల్గా ఉందో చూడండి. అంటే ఏ ఉద్దేశంతో ఆయనకి మనశ్శాంతి పోయింది? ఆయన మనశ్శాంతి పోవడానికి మొదటి కారణం వ్యాధితో భార్యాబిడ్డలు, మొదటి భార్య బిడ్డ చనిపోవడం. ఆ చనిపోయిన తర్వాత అతనికి శాంతి లేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే మరలా జనజీవన స్రవంతిలో కలవచ్చు అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మరలా మనశ్శాంతి లేదు. ఎందుకు మనశ్శాంతి లేదు అంటే మళ్ళా పిల్లలు కలగలేదు. పెళ్ళి 4-5 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేదు. ఆ మనశ్శాంతి పోగొట్టుకున్న తర్వాతనే బాబా దగ్గరికి వచ్చారు. బాబా దగ్గరికి వచ్చిన వెంటనే ఎందుకు ఆశీర్వాదాన్ని పొందలేదు అంటే బాబాని పరిహసించాడు కాబట్టి, హేళన చేశాడు కాబట్టి దానికి పనిష్మెంట్గా బాబా వారు తరిమి కొట్టారు. తర్వాత సపత్నేకర్ భార్యను చూసి, ఆమె అనుకువను చూసి మెచ్చుకుని బాబావారు మారారు. ఆ తర్వాత సపత్నేకర్ తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాప పడినందువల్ల ఆయన మరలా అనుగ్రహించాడు. ఆ తర్వాత పిల్లల్ని ఇచ్చాడు. ఆ తర్వాత చూడండి, ఎప్పుడైతే ఆయన పైట కొంగులో టెంకాయను కట్టమన్నాడో దానికి ముందే ఆశీర్వాదాన్ని పొందుంది శ్రీమతి పార్వతీబాయి సపత్నేకర్. ఎలా అంటే ఆమె మొట్టమొదటి దర్శనానికి వెళ్ళినప్పుడే బాబావారు ఆమెను చూసి అనుగ్రహించిన తర్వాత, ఆ తర్వాత ఏం చేశాడంటే ఆయన బాబావారు ఊది తీసుకొని, పిడికెడు ఊది తీసుకొని ఆమె నెత్తి మీద కుమ్మరించాడట. కుమ్మరించిన తర్వాత తీసుకో, 1, 2, 3, 4 నీ ఇష్టం అన్నాడట. ఆమె ఎంతో ఆనందపడిపోయింది. కానీ ఏమి తీసుకోమన్నాడు ఆమెకు తెలియదు. నర్మగర్భంగా ఉంటాయి కదా బాబావారి మాటలు. ఆయన అన్న మాటలు ఇది, తీసుకో 1, 2, 3, 4 నీ ఇష్టం అని అన్నాడు. ఆ తర్వాత సపత్నేకర్ని కూడా ఈ టెంకాయ తీసుకెళ్ళు, ఈ టెంకాయ తీసుకున్న తర్వాత నీ భార్య కొంగులో చుట్టూ, ఆ తర్వాత నీ కష్టాలు పోతాయి అని చెప్పాడు. నీ మనసునందు ఎట్టి ఆందోళన ఉంచకము చెప్పాడు. హాయిగా పొమ్ము, మనసునందు ఎట్టి ఆందోళన ఉంచకము. ఆందోళన కోసమే ఆయన వచ్చింది ఇక్కడికి. కాబట్టి ఆందోళన పోగొట్టేటువంటి మాటతో ఆయన ఆశీర్వదించారు. ఆ తర్వాత 1 సంవత్సరంలో కొడుకు పుట్టాను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి. ఓ సాయి, నీ బాకీ ఎట్లు తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటిమి. నిస్సహాయులు మగుటచే మమ్ము ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ మమ్ముల బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షించుము అని ప్రార్థించారు. ఆ తర్వాత చివరిలో ఆ దంపతులు తమ కుమారునికి మురళీధర్ అని పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. ఇవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి. ఇది అధ్యాయంలో ముగించింది. ఇందులో ఇంకా మనకు తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే బాబావారు వరప్రసాదంగా వారికి సంతానం కలిగింది. ఆ సంతానం కలిగిన తర్వాత మొదటి బిడ్డ యొక్క పేరు మురళీధర్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత
8 నెలలకు తీసుకొని వచ్చి బిడ్డని బాబా పాదాల దగ్గర పడేశారు. తర్వాత ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే, రెండో బిడ్డ దినకర్, భాస్కర్ దినకర్, మూడో బిడ్డ దినకర్, రెండో బిడ్డ భాస్కర్. ఈ దినకర్ని తీసుకొచ్చినప్పుడు ఒక సంఘటన జరిగిందని ఆమె నెంబర్ వేసుకునేదంట. అదేంటంటే, బాబావారు చూస్తే ఒక్కొక్కసారి ఏంది ఇలా చేశారు అనిపిస్తుంది. అప్పుడు ఆమె ఆ బిడ్డని బాబా చేతికి ఇచ్చింది. ఆమె దినకర్ అనేటువంటి మూడో అబ్బాయిని బాబా చేతికి ఇస్తే ఆయన ఒక్కసారి గాల్లోకి ఎగరేశారట. గాల్లోకి ఎగరేసి ఇంకా పట్టుకోవడం మానేశాడు. ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఆ తల్లి గుండె ఎలా ఉంటుంది, అవిసిపోయి ఉంటుంది. అంటే బాబాకి బిడ్డనిచ్చింది, బిడ్డని పైకి ఎగరేశాడు. ఎగరేసిన బాబా పట్టుకోవాలి కదా, పట్టుకోలేదు. అప్పుడు పక్కన ఉన్న భక్తుడు పరిగెత్తుకొని వచ్చి ఆ బిడ్డను పట్టుకున్నాడట. మరి అది ఆమె అంటది, ఎప్పుడు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, మరి బాబావారు ఆ చిన్న బిడ్డని అలా విసిరేసి వదిలేశాడు అంటే నాకు అనిపించింది వాడు వచ్చి పట్టుకుంటాడన్న సంగతి ఆయనకి రూఢిగా తెలుసు కాబట్టే బాబావారు అలా చేశారని ఆ తల్లి చెప్పుకునిందంట. అంటే భక్తి చూడండి ఎలా ఉంటుందో. అంతేగాని ఎంత నిర్దయగా వదిలేశాడు అని చెప్పి నిందించలేదు, ఆయనకి శాపనాలు పెట్టలేదు. కాబట్టి అదొక సంఘటన ఆమె గుర్తు చేసుకునేది. మరొక సంఘటన ఏంటంటే, బాబావారు చెప్పినట్టు తీసుకో 1, 2, 3, 4 అన్నారు కదా. అంటే అదే విధంగా మొదటి సంతానం పేరు మురళీధర్, రెండవ సంతానం పేరు భాస్కర్, మూడవ సంతానం పేరు దినకర్. ఆ తర్వాత మరొక 4 పుట్టారు. 4 మగపిల్లలు పుట్టారంట ఆమెకి, ఒక ఆడకూతురు. అంటే మొత్తం 8 మంది మగ సంతానం, ఒక అమ్మాయి. అంత పెద్ద సంతానం. అది ఆ తర్వాత అర్థమైందంట ఆమెకి. చూడండి ఎప్పటికీ అర్థమైందో. తీసుకో 1, 2, 3 నీకు ఎన్ని కావాలో అని అన్నారు కదా. అలా అన్న తర్వాత అప్పుడు అర్థమైంది, ఓహో ఇంతమంది సంతానాన్ని నాకు బాబానే ప్రసాదించాడని అప్పుడు అర్థమైందంట. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి తప్పు చేసినాడు కాబట్టి పనిష్మెంట్ ఇచ్చాడు కదా బాబావారు. మరి ఆయన పరివర్తన చెందాడా లేదా? ఏం పరివర్తన చెందాడంటే పశ్చాత్తాపడ్డాడు, బాబా పాదాల మీద పడ్డాడు, బాబా నువ్వే దిక్కుని కన్నీరు గార్చాడు, తప్పును తెలుసుకున్నాడు కాబట్టి బాబా అనుగ్రహించాడు. అయిపోయింది అక్కడి వరకు. ఆ తప్పు గురించి పశ్చాత్తాప పడడంతో పాటుగా బాబా మీద విశ్వాసం కూడా పెరిగింది, విపరీతమైన విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసం పెరగడం ఎలా పెరిగింది అనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఆయన జీవితంలోనూ జరిగింది. ఈ పిల్లల్లో రెండవ బిడ్డ భాస్కర్ అనేటువంటి బిడ్డ 10 సంవత్సరాల వయసులో చనిపోతాడు. 10 సంవత్సరాల వయసులో చనిపోయినప్పుడు, ఇంతకుముందు ఒక బిడ్డ చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే కృంగిపోయాడో, కృషించిపోయాడో, ఈసారి అలా లేదు. ఈసారి బాబా నిర్ణయం అనుకొని ఆయన అలా ఉండిపోయాడు. అంటే తనను తాను సంభాళించుకున్నాడు. ఇంతకుముందు అంత దుఃఖం లేదు. అంటే దాన్నే నేనేమంటానంటే పరిణతి అంటాను. పరిణతి అంటే మనకు ఒక జ్ఞానం రాకముందు మన మనస్తత్వం ఒక విధంగా ఉంటుంది, మన ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది. జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే బాబావారు అందించిన జ్ఞానం వచ్చిన తర్వాత మన ఆలోచనలు, మన ప్రవర్తన మారిపోతాయి. ఎప్పుడైతే ఆ భాస్కర్ అనేటువంటి అబ్బాయి చనిపోయినాడో, ఆయన గగ్గోలు పెట్టి భయంకరంగా ఏమి అడవలేదు, బాధపడ్డాడు, దుఃఖించాడు, అంతే వదిలేశాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, బాబావారి పటం ముందుకు మిగిలిన బిడ్డలందరినీ తీసుకెళ్ళాడట. మిగిలిన బిడ్డలందరినీ తీసుకొచ్చి వాళ్ళ భుజాల మీద చేసి, బాబా నీకు కావాలంటే వీళ్ళందరినీ కూడా తీసుకో, అయినా కూడా నీ పాదాలని విడిచిపెట్టను, నా భక్తిలో ఎలాంటి మార్పు ఉండదు, నా విశ్వాసంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన అందరినీ బాబా పటం ముందు నిలబెట్టి చెప్పాడట. చూడండి ఎంత మార్పు వచ్చిందో. ఆ మార్పే మనకు కావాల్సింది. మార్పు అనేది లేకుండా భక్తిలో మనకు ముందుకెళ్ళినందువల్ల ప్రయోజనం లేదు. సాధన అనేది ఉండాలి, సాధనతో పాటు పరివర్తన అనేది ఉండాలి, మార్పు అనేది ఉండాలి. అది ఎలా తెలుస్తుంది అంటే సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు బాగానే ఉన్నట్టు ఉంటుంది, అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ సందర్భం వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఎంతోమందికి ధైర్యం చెప్పేటువంటి వాళ్ళు కూడా తీరా వారి దగ్గరికి సమస్య వచ్చేటప్పుడు కుంగిపోతారు. ఎంతోమందికి ధైర్యం చెప్పుంటారు, కానీ వారి దగ్గరకు వచ్చేసరికి కుంగిపోతారు. అందువల్ల బాబావారు ఇచ్చేది ఏదైనా ఉంది అంటే కానీ అభయం ఇస్తాడు, నేనున్నాననే భరోసా ఇస్తాడు. ఆ భరోసా నుంచి మిగతా అన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి సాయిబంధులారా,
మనం ఆ పరివర్తన వైపు వెళ్తున్నామా, పరివర్తన చెందుతున్నామా, లేదు ప్రతిదానికి భయపడుతున్నామా, ఆందోళన చెందుతున్నామా అనేది ఆలోచించుకుంటూ వెళ్ళాలి. అది కాకుండా ఇందాక వారు చెప్పిన దాంట్లో చూద్దాం. ఓ సాయి, నీ బాకీ ఎటులో తీర్చుకొనగలమో మాకు తోచకున్నది. బాకీ పడ్డాం. ఈ బాకీ అనే పదం మీకు 1వ అధ్యాయంలోనే వస్తుంది. నేను మీకు గోధుమలు బాకీ పడి ఉన్నానా, ఎవడబ్బ సొమ్ము అనుకుని గోధుమలు తీసుకుని పోవటకు సాహసించుచున్నారని ఆ 4 స్త్రీలు, అంటే బాబావారు గోధుమలు విసురుతూ ఉంటే 4 స్త్రీలు వచ్చి బాబావారిని పక్కకి జరిపి వాళ్ళు గోధుమలు విసిరి ఆ తర్వాత ఆ గోధుమ పిండిని 4 భాగాలు చేసి తీసుకెళ్లే సందర్భంలో బాబావారు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. నేనేమన్నా మీకు గోధుమలు బాకీ పడి ఉన్నానా, కాబట్టి మీకు బాకీ లేను కదా నేను, అందువల్ల ఎలా తీసుకెళ్తారు ఆ పిండిని అని చెప్పి ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ ఏంటంటే మీరే వెళ్ళి పులిమేరల్లో చల్లిరండి. సరే, అది పక్కన పెడదాం. కాబట్టి బాకీ పడి ఉండడం అంటే ఏంటి? రుణగ్రస్తం కావడం. రుణగ్రస్తం అంటే ఏంటి? అసలు బాబావారు మనకి ఎలా బాకీ పడతాడు, మనం బాబావారికి ఎలా బాకీ పడతాం? అసలు బాకీ అనేది ఉంటుందా? ఉదాహరణకి చాలామంది ఏమనుకుంటామంటే, ఒక్క తత్వం నేను చెప్పేది ఒక రకమైనటువంటి వివరణ. దీనికి చాలా రకాల వివరాలు ఉన్నాయి. చాలామంది శాస్త్రాలు ఏం చెప్తాయంటే, బాబాకి లేదా భగవంతునికి మీరు ఏదైనా సరే సమర్పించినట్లయితే ఆయన మీకు బాకీ పడ్డాడు అని అంటారు. నేను కూడా ఇంతకుముందు చెప్పేవాడిని ఇదే మాట. బాబావారిని రుణగ్రస్తుని చేయండి, ఆ రుణగ్రస్తతలో నుంచి ఆయన కాపాడుకోవడానికైనా సరే మనల్ని ఉద్ధరిస్తాడు. ఈరోజు ఒక ప్రసాదం పెట్టావు, ఒక పూజ చేసావు, ఇంకేదో చేసావు, బాబా మనకు రుణపడ్డాడు. ఆ రుణపడ్డాడు కాబట్టి బాకీ పడ్డాడు కాబట్టి ఏదో సందర్భంలో ఆయన తీర్చుకుంటాడు. ఇది మనం చెప్పేది. అదేవిధంగా మనకు ఆయన బాకీ పడ్డం, మనం ఆయనకి బాకీ పడ్డం ఈరోజు జరుగుతుంది కదా. అసలు వాస్తవానికి దీంట్లో కాస్త ముందుకెళ్ళి ఆలోచించినట్లయితే, నేను మీ దగ్గర ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాను కాబట్టి నేను మీకు బాకీ పడ్డాను. అంటే అర్థం ఏంటి? ఆ 10,000 రూపాయలు నాది కాదు, అది మీది. మీ దగ్గర ఉన్న, మీరు సంపాదించిన, మీరు అధిపతి అయినటువంటి, మీరు ఓనర్, యజమాని అయినటువంటి ఆ డబ్బును నాకు ఇచ్చారు కాబట్టి అది నాది కాదు కాబట్టి, నీది కాబట్టి నేను దానికి బాకీ పడ్డాను. ఆ బాకీని తీర్చుకోవాలి, వడ్డీలు కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? నీది కానిది వస్తే, మరి భగవంతుడు మనకు బాకీ పడాలంటే ఆయనకి మనం ఏదో సమర్పించాలి కదా. మరి ఆయనకి సంబంధించినది నువ్వేం సమర్పిస్తావు అది చెప్పండి. అంటే ఆయనకి సంబంధం లేనిది ఏముంది ఇక్కడ? అసలు మనదంటూ ఏముంది? నువ్వేదన్నా ఇస్తే కదా బాకీ పడతాడు ఆయన, రుణగ్రస్తుడు అవుతాడు. నువ్వేమిస్తావు? నీదంటూ ఏముంది ఇక్కడ? నువ్వు సృష్టించింది ఏముంది? ఆ సృష్టించినటువంటి భగవంతుడు సృష్టించినటువంటి దాన్ని నువ్వు సమీకరిస్తావేమో కానీ, అందులో నీ శ్రమ మాత్రమే తోడై ఉంటుందేమో కానీ నీదంటూ ఏం లేదు. అంటే పువ్వులు తీసుకొచ్చి మాలగట్టి బాబాకి సమర్పిస్తాం. పువ్వులకు సంబంధించి నీకేం సంబంధం ఉండదు. అవి అలానే పూసాయి, భగవంతుడి చేత పూయించబడ్డాయి. భగవంతుడి సృష్టి అది. నువ్వు ఇంకా ఏం చేస్తున్నావంటే వాటిని చించి వాటికి సూది గుచ్చి మరలా వేస్తున్నావు. అంటే ఒక రకంగా హింసే. వాస్తవంగా చెప్పాలంటే అది హింసే. దాన్ని హింస అనకూడదని లేదు, ఎందుకంటే అది విరబూసేటువంటి ఆ పువ్వుని చించే అధికారం నీకు లేదు. అయితే మనం ఏమంటామంటే వాటిని తీసుకొచ్చి అనవసరంగా రాలిపోకుండా ఒక పూలమాలగా గుచ్చి భగవంతుడికి వేస్తున్నాం కదా, అది కూడా మంచి కార్యమే కదా అంటాం. సరే, అక్కడి వరకు ఓకే, దానికి నేనేమన్నా. కానీ వాటికి మనసు అనేది ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది? దీనికి సంబంధించి ఒక అద్భుతమైన పాట కూడా ఉంది, మీకు గుర్తొచ్చి ఉంటుంది. పూలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలోన సూదులు గుచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట మరులు మమ్ము అకటా దయలేని వారు మీ ఆడువారు. ఓయి మానవుడా, బుద్ధదేవుని భూమిలోన పుట్టినాడవు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి,
అందమును హత్య చేసెడి హంతకుండా మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ. ఆ ఆ ఇది పుష్ప విలాపం, ఘంటసాల గారు పాడింది. అంటే మేము ఆనందంగా మేము ఉంటే మీరు తీసుకొని వచ్చి మా గొంతుకి ఉరిబిగించి సూదులతో గుచ్చి హింస పెడతారే, మీరు మనుషులేనా? అసలు బుద్ధుడు జన్మించినటువంటి ఈ గడ్డలో పుట్టిన వాళ్ళైనా మీరు మనుషులేనని పువ్వులు తిడతాయన్నమాట. ఇది అద్భుతమైనటువంటి కావ్యం పుష్ప విలాపం. కాబట్టి మనదంటూ ఏమీ లేదని నా ఉద్దేశం. మనం తెచ్చింది ఏమీ లేదు, తీసుకుపోయేది లేదని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తాం కదా. ఏమి తీసుకొచ్చాం, ఏమి తీసుకుపోతాం అంటే ఏం లేదు. నువ్వు మొండిగా వచ్చావు, మొండిగానే పోతావు. ఆ మధ్యలో ఉండేటువంటి నీ సృష్టి కాదు, నీకు సంబంధం లేదు, అది భగవంతుడి సృష్టి. వాస్తవానికైతే మనం ఆయనకి ఏమీ ఇచ్చుకోలేము. ఆయన మనకు రుణగ్రస్తుడయ్యే అవకాశం ఏమి ఉండదు. ఇది ఒక భావన మాత్రమే. అందుకు బాబావారు కూడా అన్నారు, నన్ను రుణగ్రస్తుని చేయండి, ఆ రుణగ్రస్తత నుంచి నన్ను నేను కాపాడుకోవడానికైనా సరే నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను అన్నాడు. అది ఒక భావన మాత్రమే. వాస్తవానికైతే మనం భగవంతుడిని ఏమిచ్చి తీర్చుకోగలం, ఏమిచ్చి సేవ చేయగలం, అదంతా భ్రాంతి. కాకపోతే మనలో ఉండేటువంటి భక్తి అలా ఆలోచించేటట్లు చేస్తుంది. నేను పూజ చేశానండి, నేను ఇంత ఖర్చు పెట్టానండి, నేను అది చేశాను ఇది చేశానని అంటే ఇది కానీ ఆలోచించారంటే మీకు ఆ మాటలు రావు. మనం చేసేదే ఉంది, ఆయనకే ఇవ్వడం అంతే. ఆయనకి ఇవ్వడం చేబుదులు అవుతుంది కానీ బాకీ కాదు. ఆయనకి ఇవ్వడం అసలు చేబుదులు కూడా కాదు, అసలు ఏమీ కాదు అది. అందువల్ల నీ బాకీ ఎట్లా తీర్చుకునే వాళ్ళనో మాకు తోచుకున్నది కనుక వీళ్ళు ఒక మంచి టెక్నిక్ పట్టుకున్నారు. నీ బాకీ తీర్చడం మా వల్ల కావడం లేదు కాబట్టి మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం, అదే అయిపోయింది. అసలు వాస్తవానికి కూడా మనసులో బాబా నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా అంటే కూడా సరిపోతుంది అంతే. మీరే వస్తు రూపేనా, ధన రూపేనా, సేవ రూపే కూడా ఇవ్వాల్సిన పని లేదు. బాబా ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అంతే, అయిపోయింది. కాబట్టి ఒక మాటతో పుష్పం పత్రం ఫలంతోయం అంటే ఏది ఇచ్చినా పర్వాలేదు, బాబా ఆయన తీసుకుంటాడు. అందువల్ల సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. నిస్సహాయుల మొగుటచే మమ్మ ఉద్ధరించవలసినది. నిస్సహాయులం, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు కాబట్టి మమ్మల్ని ఉద్ధరించాలి. అజ్ఞానులం, మేము అజ్ఞానులం కాబట్టి మీరు మాత్రమే మమ్మల్ని ఉద్ధరించగలరు. ఉద్ధరించడం అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవడం, మరుజన్మ లేకుండా చూసుకోవడం, ఇది చివరి జన్మగా మారిపోవడం. ఉద్ధరించబడ్డాడు అంటే తనను తాను తెలుసుకున్నాడు. ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఈ జన్మలోనే ఇంకా పరిసమాప్తి అయిపోయింది. ఇంకా మోక్తినో ముక్షాన్నో ఏదో పొందాడు, వచ్చిన కారణాన్ని తెలుసుకున్నాడు, ఆ కారణాన్ని ఆయన కనుగొని భగవంతుని చేరుకున్నాడు అనేది ఉద్ధరించబడ్డం నా ఉద్దేశంతో. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదముగాక. ఇక మీదట దెబ్బతిన్నారు కదా బాగా, అయ్యా పొరపాటు చేశాం, ఇంకా మీదట ఇంక మీ పాదాలనే ఆశ్రయించదాము గాక, ఇంకేమీ పట్టుకో మాకు వద్దు ఇంకేమి అనే దానికి వచ్చారు. అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ మమ్ముల బాధించును. అసలు వాస్తవానికి మనల్ని బాధ పెట్టేది ఆలోచనలే బాధ పెడతాయి. ఎవరైతే తన ఆలోచనల్ని అర్థం చేసుకుని ఇవి సవ్యంగా ఉన్నాయా, అపసవ్యంగా ఉన్నాయా, పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా, అసలు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అనేటువంటిది గాను అనే పరిపక్వత వచ్చిందంటే, అనేటువంటి విచక్షణ జ్ఞానం వచ్చిందంటే ఇంకా ప్రశాంతం అయిపోతుంది. అంతే, ప్రశాంతం అయిపోతుంది. ఆలోచనలని నియంత్రించడమే ఆధ్యాత్మిక సాధన యొక్క ప్రథమ లక్ష్యం. ఆలోచనల్ని నియంత్రించడమే, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఇవి మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. నిద్ర లేచింది మొదలు మరలా గాఢ నిద్రలోకి వెళ్ళేంత వరకు ఆలోచిస్తూనే ఉంటాం. మీరు ఏ పనైనా చేస్తూ ఉండండి, ఏ పని చేస్తున్నా ఒకవైపు ఆలోచన పోతూనే ఉంటుంది. ఆ ఆలోచనల్లో ఆందోళన పెట్టేటువంటి విషయంగానైతే ఇంకా అది ప్రశాంతంగా ఉండలేదు. అది గుర్తొస్తూనే ఉంటుంది. అసలు ఈ ఆలోచనల మూలంగానే మానసిక ఆరోగ్యం నాశనం అయిపోతుంది. మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి మీరు బాగా గమనించండి. మేము చాలా బాధల్లో ఉన్నామండి అంటారు. మేము చాలా బాధల్లో ఉన్నామంటే అర్థం ఏంటి అంటే ఆ బాధ పెట్టే ఆలోచనల చేత కృంగిపోతున్నామని అర్థం.
బాధ ఏదైతే పెడుతుందో ఆ సంఘటన ఏదైతే ఉందో అది ఒక్క క్షణమో 2 క్షణాల్లో ఉంటుంది అంతే. కానీ దాని గురించి ఆలోచించి 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 బుర్రపాడు చేసుకుంటాం. అనేక ఆలోచనలు, అది 1, 2, 3 రోజుకి 60,000 ఆలోచనలు. ఈ 60,000 ఆలోచనలు ఒకదానికి సంబంధించి ఉండవు, రకరకాలుగా ఉంటాయి. ఇంకా తమాషా ఏంటంటే ఒక రోజులో చేసేటువంటి ఆలోచనలన్నీ ముఖ్యంగా 3 కాలాలకు సంబంధించి ఉంటాయి. 1 భూతకాలం, 2 భవిష్యత్ కాలం, 3 వర్తమాన కాలం. అంటే జరిగిపోయిన కాలం, జరగబోయే కాలం, జరుగుతున్న కాలం. ఆధ్యాత్మిక సాధకుడు ఎప్పుడైనా సరే ఒక నిజం అతనికి తెలుసు, పచ్చి నిజం అతనికి తెలుసు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన తర్వాత ఆయనకి ఏం తెలుసు అంటే, ఆ భక్తుడికి లేదా భక్తురాలకి ఏం తెలుసు అంటే గతం గతః తెలుసు. జరిగింది ఏదో జరిగిపోయింది, జరిగిపోయింది ఇంకా రాదు. అది ఎవరి వల్ల కాదు, సాధ్యమే కాదు. ఇంకా ఒక క్షణం గడిచిపోయింది అంటే ఇంకా ఆ క్షణాన్ని నువ్వు తీసుకురాలేవు. ఒక పుట్టినరోజు వచ్చింది అంటే 1 సంవత్సరం తగ్గిపోయిందని అర్థం. పుట్టినరోజు ఆనందిస్తాం కానీ వాస్తవానికి ఆనందించాల్సిన విషయం కాదు, సమీపిస్తున్నామని అర్థం. పుట్టినరోజుకి నవ్వుకుంటాం, ఆనందపడతాం, కేక్ కోస్తాం, హ్యాపీ బర్త్డే. ఏమి హ్యాపీ, రోజులు దగ్గర పడుతున్నాయి. ఒక పుట్టినరోజు వచ్చిందంటే 1 సంవత్సరం లేచిపోయిందని అర్థం. అలా పోతూ ఉంటుంది. కాబట్టి గడిచిపోయింది ఇంకా రాదు, వచ్చే అవకాశం లేదు. కానీ మనం ఒక రోజులో 70% ఆలోచనలన్నీ జరిగిపోయిన వాటి గురించే ఉంటాయి. అది అలా జరుగుండకుంటే బాగుండు, ఇది ఇలా జరుగుంటే బాగుండు, అనవసరంగా తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, అసలు అది ఎందుకు జరిగింది ఆ విధంగా, ఎందుకు అలా చేశారు, ఇదే ఆలోచనలు. జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం, మనసు పాడు చేసుకుంటూ ఉంటాం. ఇంకొంతమంది జరగబోయే దాని గురించి తీవ్రమైన ఆవేదన పడతారు. ఎలా జరుగుతుందో, ఏమవుతుందో, అలా జరుగుతుందో లేదో, ఇది కూడా. కానీ ఆధ్యాత్మిక సాధకుడికి ఏం తెలుసు, భవిష్యత్తు మన చేతిలో లేదని తెలుసు. 1 గతం గతః జరిగిపోయింది మార్చలేమని తెలుసు ఆధ్యాత్మిక సాధకుడికి. ఇంకొకటి కూడా తెలుసు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో నిర్ణయించలేము. నువ్వు ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలుస్తాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలవు, ఇలా ఉండాలని ఆశించగలవు, అంతవరకే. ఇలా ఉండాలని నువ్వు శాసించలేవు, నీ వల్ల కాదు. కాబట్టి గతం గతః అయిపోయింది, జరగబోయేది నీకు తెలియదు. ఇంక నీ చేతిలో ఉన్నదేంటి, వర్తమాన కాలం అంతే. నీ చేతిలో ఉన్నది ప్రజెంట్ టెన్స్. ఈ వర్తమాన కాలంలో ఏం జరుగుతుందో దాని గురించి మాత్రమే ఆలోచించడమే సాధన. దాని గురించి మాత్రమే ఆలోచించడం. ఏ పని చేసినప్పుడు ఆ పని గురించి, పూజ చేసినప్పుడు పూజ గురించి, పారాయణ చేసినప్పుడు పారాయణ గురించి, గుడికి వెళ్ళినప్పుడు గుడి గురించి, గుడికి వెళ్ళినప్పుడు ఇంటి గురించి, ఇంటికాడ ఉన్నప్పుడు గుడి గురించి. తప్పు. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితేనే నీకు చివరిగా దొరికేటువంటి పరమశాంతి అనేది అంటాం కదా, ఆ పరమశాంతి అనేది ఈ ఆలోచనల్ని నువ్వు నియంత్రించడం వల్ల వచ్చేటువంటి అనుభూతి మాత్రమే. ఆలోచనలు వస్తూ ఉంటే నీకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక శాంతి వచ్చే అవకాశం వల్ల హిమాలయాల్లో కూర్చున్నా కూడా భార్య బిడ్డలు వచ్చారనుకోండి ఇబ్బంది. మనకు ఏర్పేడు మన కాళహస్తి స్వామి చెప్తుంటాడు, ఆయన విద్యాప్రకాశానందగిరి స్వామి కథ. అదేంటంటే ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక గ్రామం నుంచి ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడట. పాదాల మీద పడి, అయ్యా గురువుగారు, నేను మీతో కలిసిపోతాను, నాకు ఇంకా కుటుంబం వద్దు, భార్య వద్దు, ఇంకే బిడ్డలు వద్దు, ఇంక అన్నీ వదిలేసినాను నేను, అందువల్ల నాకు వెంటనే సన్యాసం ఇవ్వండి అన్నాడట. అప్పుడు ఆయన గురువుగారు ఉండి, సరేనైనా ఇస్తాను, ఒక 3 రోజులు ఆగాల అన్నాడట. అమ్మమ్మ 3 రోజులు ఆగితే ఆ మనిషి వచ్చేస్తుంది అన్నాడంట. ఆమె వచ్చిందంటే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను మళ్ళీ ఇంటికి అన్నాడంట. అంటే ఈ సన్యాసం, ఈ వైరాగ్యం ఎంతవరకు టెంపరీ, ఇది కాదు, ఇలా టెంపరీగా ఉండేటువంటి వైరాగ్యం కాదు. కాబట్టి మనకి ఎలాంటిది ఉండాలంటే పర్మనెంట్గా ఉండాలి. కాబట్టి ఏది ఉంటుంది ఏది పోతుంది తెలుసుకోగలగాలి. కాబట్టి నేను చెప్తాను, వర్తమానంలో జీవించే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు. వర్తమానంలో జీవించండి. బాబా భక్తులు చేయాల్సిన పని ఏంటంటే, బాబా పాదాల దగ్గర ఉన్నప్పుడు బాబా పాదాలే, అంతే, ఇంకొకటి లేదు. అందువల్ల అనేక ఆలోచనలు అని అన్నాం కదా, అనేక ఆలోచనలు అనేది ఇంకా మనం మర్చిపోవాలి. ఒకే ఆలోచన ఏకాగ్రం చేయాలి, మనసుని ఏకాగ్రం చేయాలి. మనసుని ఏకాగ్రం చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత సంగతులు, అనేక ఆలోచనలు, సంగతులు అంటే విషయాలు. ఆ విషయాలన్నీ, జరిగిన విషయాలన్నీ గుర్తొస్తాయి, జరగబోయే విషయాలన్నీ గుర్తొస్తాయి, జరుగుతున్నది మాత్రం మర్చిపోతాం. కాబట్టి సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్త అవస్థలోనూ, అంటే నిద్రపోయేటప్పుడు కూడా అవే,
నిద్రపోయేటప్పుడు కూడా అవే గొడవలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థలో మమ్ముల బాధించును, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి ఒకటే ఒక దారి ఉంది బాబా, ఎందుకంటే మా మనస్సు కుదుటుగా ఉండడం లేదు. అందుకని మీరు ఏం చేస్తారంటే మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షించుము. మీరు దాన్ని మార్చండి, మా దృష్టిని మార్చండి, మా మనస్సుని మీ వైపు మార్చుకోండి. మాకు కష్టంగా ఉంది, మా వల్ల కావడంలే. ఎందుకంటే అనేక రకాల ఆలోచనలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, అనేక రకాల సంగతులు ఇబ్బంది పెడుతున్నాయి. అది మా ప్రయత్నం వల్ల జరిగేది కాదు. కాబట్టి అది మా ప్రయత్నం వల్ల కాదు. కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరే మీ భజన వైపు మా మనసుని మళ్లించండి. ఇది అద్భుతమైన భావన. అంటే నేను మారుతాను అనేది ఒకటి, నా వల్ల కాదయ్యా నువ్వే నన్ను మార్చు అనేది ఒకటి. రెండోది అద్భుతంగా ఉంటుంది ఆ భావన. ఎందుకంటే నేను మారుతానండి, నాకు తెలుసండి అంటే అహంకారం ఎక్కడో దగ్గర దెబ్బ కొడుతుంది, అహంభావం. అలా కాకుండా అది మార్చడం కూడా, నువ్వు మారురా అన్నాడు అనుకోండి బాబావారు, మారడం నా వల్ల అవుతుంది, ఎక్కడవుతుంది బాబా, మార్చే బాధ్యత కూడా నువ్వే తీసుకో. ఇది భక్తుడు ఒక చిన్న లౌక్యంగా మాట్లాడడం, భక్తుడు భగవంతుడితో లౌక్యంగా మాట్లాడేటువంటి విధానం. దీన్ని మీకు సాయినాథ స్తవన మంజరి చదువు ఉంటారు, చాలామంది పారాయణ కూడా చేస్తారు. సాయినాథ స్తవన మంజరిలో ఇదే భావన దాసగన్ గారు అద్భుతంగా చెప్పారు. అది నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే భగవంతుడి పైన భారం వేయడం అంటే మార్పులో కూడా, పరివర్తనలో కూడా అది నాకు సంబంధం లేదయ్యా, అది నువ్వే మార్చు. నా దృష్టిని నీ వైపు తిప్పుకో, నా ఆలోచనలు నీ వైపు తిప్పుకో. నేను చేసే పనులన్నీ కూడా నీ వైపే, నీ గురించే చేసేటట్టు, నీ పనులే చేసేటట్టు నువ్వే చేయాలి, నా వల్ల ఏం కాదు అది. అంటే బాలుని ఆయన కోర్టులో వేసేయడం, బంతిని ఆయన కోర్టులో వేసేయడం, ఇది తెలివైన పని వాస్తవంగా కూడా. ఎందుకంటే అప్పుడు చచ్చినట్టు బాగా చేయాల్సిందే. దానికి సంబంధించి స్తవన మంజరిలో ఉన్నటువంటిది చూడండి, ఆయన ఎంత అద్భుతంగా, అది భలే ఉంటుంది స్తవన మంజరి. మరొకసారి ఎప్పుడన్నా మనం చెప్పుకుందాం, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటూ వద్దాం. ఓ సాయి సమర్థ, సకల పాపాలు నిర్మూలించగల నీ దివ్య శరణార విందములను నేను ఆశ్రయించాను. అది పొగడ్తా, పైగా అర్జీ. అంటే భగవంతుడికి అర్జీ ఎలా పెట్టుకోవాలో దాసగన్ గారు మనకు నేర్పిస్తున్నారు. అధికారి రాసేటప్పుడు ఏం రాస్తాం, అధికారి మహారాజ రాజశ్రీ శ్రీయుతులు ఫలానా ఫలానా అని రాసి కింద మీ శరణాగతుడనో లేదంటే మీ విశ్వాసపాత్రుడనో మీ విధేయుడనో రాస్తాం కదా. ఆ విధంగా అర్జీ రాసేటప్పుడు ఎలా రాస్తామో బాబా వారికి ఈయన అర్జీ పెడుతున్నాడు. ఓ సాయి సమర్థ, సకల పాపాలు నిర్మూలించగల నీ దివ్య చరణార విందాలను నేను ఆశ్రయించాను. అంటే మీరెవరు అంటే గన మీ చరణాలని పట్టుకుంటే సకల పాపాలు పోతాయి, ఇంకే పాపాలు ఉండవు. మరలా చివరిలో ఏమంటాడు చూడండి, పాపాలన్నీ పోతాయి, మీ పాదాలు పట్టుకుంటే పాపాలన్నీ పోతాయి, అందువల్లనే నేను ఆశ్రయించాను. పాపాలు పోతాయని, పాపాలు మీరు పోగొడతారని నేను ఆశ్రయించాను. దేవా, అవగుణాలు పరిగణించి నన్ను నిరాకరించకు. దేవా, నా అవగుణాలు పరిగణించి, నాలో లోపాలున్నాయి, ఆ లోపాలని మీరు గమనించి, అరే ఈ లోపాలు ఉన్నవాడితో నేనెలారా, వీడికి అవగుణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు లేవు, కాబట్టి నాలో మంచి లక్షణాలు లేవని నన్ను దూరం చేయొద్దు, నాలో మంచి లక్షణాలు లేవు, నన్ను నిరాదరించకు, నన్ను వదిలిపెట్టకు. మంచి లక్షణాలు లేవని నాకు కూడా తెలుసు, కానీ నువ్వు నన్ను వదిలిపెట్టేస్తే ఎలా? దయతో కాపాడు, మీరు దయ చూపించాలి నా మీద అని అంటూ ఏమన్నారంటే, ఓ దయాగన సాయిదేవా, నేను నీ దీనుణ్ణి, నువ్వే శరణని నమ్మినవాణ్ణి, నువ్వు కాపాడుతావని నీ పాదాలు పట్టుకున్నవాణ్ణి, నేను దీనుణ్ణి, నేను హీనుణ్ణి, అజ్ఞానిని, మహాపాపిని, దుష్కర్మాసక్తుణ్ణి. ఏంది మాట్లాడాడు చూడండి. అంటే భక్తుడు తనను తాను తగ్గించుకుని భగవంతుణ్ణి అలా పైన ఉండేటట్లు చూడడం. నిజంగానే ఇవన్నీ నిజమే, అబద్ధమేం కాదు. ఎందుకంటే నేను హీనుణ్ణి, అజ్ఞానిని, మహాపాపిని అంటే ఉదాహరణ చూద్దాం. నేను అజ్ఞానిని అంటే ఎందుకు అజ్ఞానిని అంటే, ఆ జ్ఞానం ఉన్నట్లయితే గనక అంతకుముందు జన్మలోనే నేను జన్మ లేకుండా చేసుకొని ఉందును కదా.
మరి అంతకుముందు జన్మలో నేను మోక్షాన్ని పొందకే కదా నేను మరలా ఇంకొక జన్మ ఎత్తాను, ఈరోజు మానవ జన్మగా ఎత్తాను. అంటే నాకు అజ్ఞానం ఉంది, పోలా. అజ్ఞానం వల్లనే నేను ఇక్కడికి వచ్చా, నా ధీరత్వం వల్లే వచ్చా, నా హీనత్వం వల్లే వచ్చా. ఇంకా కూడా మహాపాపిని. పాపాలు చేయకపోతే నువ్వు మానవుడికి ఎలా పుట్టావు? అసలు పుట్టడం వెనక ఆ రహస్యం మనకు తెలుసు కదా, మామూలు వాళ్ళకే తెలియదు, మనకు తెలుసు. ఏం తెలుసు అంటే కనుక జన్మ ఎత్తాలంటే పాపపుణ్యాలు రెండు సమానం అయిపోవాలి. అసలు పాపపుణ్యాల రాశి పూర్తిగా లేకపోతే ఇంక జన్మ ఎత్తేది ఏమి ఉండదు. అలా కాకుండా పుణ్యం ఎక్కువైనా నువ్వు అనుభవించాలి, పాపం ఎక్కువైనా నువ్వు అనుభవించాలి. ఈ రెండింటినీ సమానంగా ఆచరించడం ఎవరి వల్ల అవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఏ రాశి మిగిలిన్నా నువ్వు మరలా పుట్టాల్సిందే. పుణ్యరాశి మిగిలిన్నా నువ్వు పుట్టాల్సిందే, పాపరాశి మిగిలిన్నా పుట్టాలి. పుణ్యరాశి మిగిలింటే కనుక సుఖాలు అనుభవించడానికి వస్తావు, సుఖాలు అనుభవించి వెళ్ళిపోతావు. పాపరాశి మిగిలి ఉంటే కనుక కష్టాలు అనుభవించడానికి వస్తావు, కష్టాలు అనుభవించి వెళ్ళిపోతావు. మరలా ఈ జన్మలో ఏం చేయకుండా ఉంటే మరలా ఈ జన్మలో కూడా మరలా తగిలించుకున్నామంటే మరలా మామూలే, తిరుగుతూ ఉంటాం. అందువల్ల ఆ బ్యాలెన్స్ లేనివాడిని నేను, కాబట్టి పుట్టే. మళ్ళా బ్యాలెన్స్ ఎక్కడుంది నాకు? నేను హీనుణ్ణి, పాపాత్ముణ్ణి, కర్మ ఉంది, కర్మ విశేషం ఉంది కాబట్టి నేను పుట్టే. దుష్కర్మాసక్తుణ్ణి, ఏదన్నా చెడ్డ పని ఉంటే దాన్ని చేయడానికి ఇష్టపడేవాడిని. మామూలుగా జనరల్గా ఎలా ఉంటుందంటే ఏదైతే మంచి చేస్తుందో మంచి చేసేదాన్ని మాత్రమే నేను పట్టుకుంటానంటే జ్ఞానం అయిపోతాం. అందుకని శాస్త్రంలో రెండు పదాలు ఉన్నాయి, శ్రేయము ప్రేయము అని. శ్రేయము అంటే శ్రేయస్కరమైనవి, అంటే మనకు శ్రేయస్సును కలిగించేవి. ప్రేయము అంటే ప్రియమైనవి, ఇష్టమైనవే కానీ శ్రేయస్సును కలిగించకపోవచ్చు. అసలు ఆధ్యాత్మిక సాధనలో మనకు వచ్చేటువంటి గొప్ప వరం ఏంటంటే ఏది నాకు మేలు చేస్తుంది, ఏది నాకు చెడు చేస్తుంది, ఇది తెలుసుకొని చెడు చేసేదాన్ని విడిచిపెట్టేయడం, మేలు చేసేదాన్ని పట్టుకోవడం. మరి ఏ విషయంలో మేలు చేసినట్టు అంటే ఈ జన్మ పరిసమాప్తి కావడానికి మేలు, ఈ జన్మ పరిసమాప్తి కాకుండా ఉండేటువంటి కీడు, ఈ రెండు. అంతేగాని ఆస్తులు సంపాదనలు వీటి గురించి కాదు. వీటి గురించి అయితే అసలు ఆధ్యాత్మిక సాధన ఎందుకు అవసరం లేదు. అంటే కేవలం నేను బాబాను పూజిస్తే నాకు ఆస్తి వస్తుంది, సంపద వస్తుంది, లేదా ఇంకేదో వస్తుంది అనే కోరికలతో ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడడంలే, అది సాధారణం. నేను మిమ్మల్ని అందరినీ కాస్త సాధకులు అనేటువంటి ఒక పీఠం ఎక్కించి మాట్లాడుతున్నాను. సాధకులు ఏదో సాధించాలి, ఈ జన్మే చివరి జన్మ కావాలి, లేదా ఈ జన్మలోనే పరమశాంతిని పొందాలి. జన్మ తీసి పక్కన పెట్టండి, వచ్చే జన్మ ఉంటుందో ఉండదో ఎవడో తెలుసు, వదిలేద్దాం, పక్కన పెట్టేద్దాం, మనకు అంత జ్ఞానం లేదు కదా. ఈ జన్మే తీసుకుందాం. ఈ జన్మ తీసుకుంటే ఇది పరిసమాప్తి ఎప్పుడు అవుతుంది? ప్రాణం పోతే అవుతుంది. ఈ ప్రాణం పోయేలోగా నువ్వు శాంతితో ఉంటున్నావా, పరమశాంతిగా ఉంటున్నావా, ఆనందంగా ఉంటున్నావా, సంతోషంగా ఉండగలుగుతున్నావా? అలా ఉండలేకపోతే ఇంకెందుకు ఈ జన్మ? ఇంకెందుకు ఇచ్చినట్టు జన్మ? ఇంకెందుకు బాబా పాదాలు పట్టుకున్నట్టు? సచ్చిదానందం అంటున్నాం కదా, సత్యమైన ఆనందాన్ని ఇచ్చేవాడు నువ్వేనయ్యా అంటున్నావు కదా. కాబట్టి ఈ ఆనందాన్ని తీసుకోగలుగుతున్నావా? బాబా నుంచి పొందగలుగుతున్నావా? ఏదో ఒక దిగులు, ఏదో ఒక మనస్తాపం, ఏదో ఒక గొడవ, వాళ్ళు వీళ్ళు అందరినీ పట్టించుకొని దీన్ని చెత్తబుర్ర చేసేసుకుంటున్నాం కదా, చెత్త బుట్ట చేసుకుంటున్నాం కదా. అలా కాకుండా ఏదైతే నాకెందుకండి, నేను ఏదైతే చేయగలను అంతవరకు చేయగలను, నేను చేయలేని దాన్ని బాబా పాదాల ముందు పెడతాను, ఆయన చేసి పెడతాడు చాలు అనేంత ప్రశాంతత ఎక్కడుంది? ఎవరు చూసినా, ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక గొడవలు, ఆ గొడవ ఈ గొడవ కొట్టుకొని పోతున్నాం కదా. మనశ్శాంతి ఎక్కడుంది? ఇంకా మనశ్శాంతి లేనప్పుడు ఈయనేమో సాధించడానికి ఇక్కడ ఈ జన్మలోనే సాధించడానికి లేదు. ఇంక మరుజన్మ సంగతి దేవుడు ఎరుగు, ఈ జన్మలో ఉంటున్నావా? అందువల్ల ఎంత త్వరగా నువ్వు మనస్తాపాలు చెందడం, ఒత్తిడి చెందడం, వీటన్నిటి నుంచి బయటకు వచ్చేసి పరమశాంతితో ఉండడం అలవాటు అవుతుందో అప్పుడు నువ్వు పాస్ అయిపోయినట్టే, ఉత్తీర్ణుడైనట్టే. అలా ఉత్తీర్ణత పొందాలి అంటే కన్నా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇవన్నీ ఉన్నాయి, లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ దీనత్వం ఉంది, హీనత్వం ఉంది, పాపాత్మ ఉంది, దుష్టకర్మలు చేసేటువంటిది ఉంది, అజ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నవాడిని అయినప్పటికీ నన్ను ఉపేక్షించకు బాబా, అన్నీ ఉన్నాయ్యా నాలో, నన్ను ఉపేక్షించుకో, నన్ను వదిలిపెట్టుకో. వాస్తవానికి మీరు వచ్చింది ఎందుకు బాబా? మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికే కదా, మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికే మీరు వచ్చింది. స్తవన మంజరిలో చెప్తారు ఒక అద్భుతమైన ఉపమానం. అదేంటంటే కన్నా
గంగా నదిలోకి వచ్చే బట్టలు మురికి బట్టలే వస్తాయి. మురికి బట్టలు వస్తాయి, ఎందుకంటే మురికి బట్టలే తీసుకొచ్చి నదిలో ఉతుకుతారు. నదిలో ఉతికి వాటిని ఆరేసి తర్వాత బాగా శుభ్రమైనటువంటి బట్టలను తీసుకెళ్లి పెట్టిలో పెట్టుకుంటారు. కాబట్టి నది దగ్గరకు వచ్చేది ఏంటి? మురికి బట్టలే. కాబట్టి గంగానదిలో మునిగేది ఎందుకు? పాపాలు పోగొట్టుకోవడానికి. అంటే గంగానది కాడికి పోయేది ఎవరు? మురికి పెట్టిన వాళ్ళే, పాపాత్ములే పోతారు. మళ్ళీ దాంట్లో ఇంకో ఉపమానం అంటాడు, పెట్టెలో ఉన్నాయి కొన్ని బట్టలు, వాటికి ఏం అవసరం, అవి శుభ్రంగానే ఉన్నాయి. వాటికి గంగానదితో ఏం పని, భగవంతుడితో ఏం పని? కొంతమంది అంటుంటాం, ఆయన అసలు ఏం పట్టించుకోడండి, దేవుడు లేదు ఏం లేదు, ఆయన దేవుణ్ణి నమ్మడు అని అంటాం. ఒకవేళ దేవుణ్ణి నమ్మకపోయినా, గుడికి రాకపోయినా, భజన చేయకపోయినా, ఏం చేయకపోయినా ఆయన ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు ఆయన ఉతికి ఇస్త్రీ చేసి మడత పెట్టిన బట్ట ఆయనకు అవసరం లేదు. ఎవరికి అవసరం? మురికి పెట్టిన వాళ్ళకి అవసరం. మనందరికీ మురికి ఉంది కాబట్టి మనం పట్టుకున్నాం. అయ్యా మా మురికిని పోగొట్టాలంటే నువ్వే కావాలయ్యా, పాపం చేస్తున్నామని. ఆయన పుణ్యాత్ముడేమో, ఎప్పుడది ఆయన కూడా టెన్షన్ పడుతుంటే మళ్ళీ పాపాత్ముడే ప్రశాంతంగా ఉండగలిగితే. ఎందుకంటే మనం సాధన చేసి ఎక్కడికైతే చేరుకోవాలనుకున్నామో ఆయన ఏ సాధన లేకుండా చేరుకునేశాడు. ఇంకెందుకు ఆయన దేవుడు? ఇలా స్థవర మంజుల్లో కూడా ఇంకో అద్భుతమైన ఉపమానం ఉంటుంది. దీనబంధు గ్రామాల నుండి వచ్చి తనతో కలిసే మురికి కాలువలను గోదావరి నది తిరస్కరిస్తుందా? గ్రామాల నుంచి వస్తాయి, మురికి నీళ్ళే వస్తాయి, వాటిని ఎక్కడైనా అది తిరస్కరిస్తుందా? గోదావరి నది తనలో కలుపుకుంటుంది కదా. అలాగే మేము కూడా అలానేయ్యా, మేము కూడా రకరకాల పాపాలు చేసి వచ్చాము, మమ్మల్ని అందరినీ మీరు కలుపుకోవాలి. ఎందుకంటే గోదావరి తిరస్కరించదు కదా. మీరు గోదావరి నది లాంటి వాళ్ళు, మీరు గంగా నది లాంటి వాళ్ళు, కాబట్టి మీరు కూడా మాలో దోషాలు పట్టుకోకూడదు. ఆ తర్వాత ఏమన్నారంటే, పరుసువేది ఇనుములోని దోషాలను పరిగణిస్తుందా? పరుసువేది అంటే ఇనుముని బంగారంగా మార్చేటువంటిది ఒక ప్రక్రియ. అది ఇనుములోని దోషాలను పరిగణిస్తుందా? ఇనుము అది తుప్పట్టింది, నేను పట్టించుకొని అందం. ఓ అనాథనాథ, నీవు పరుసువేదివి, నేను పాపాత్ముడనని నన్ను విడువకు. నువ్వు పరుసువేదివి, నేను ఒక పాపాత్ముడని విడిచిపెట్టకు, నీ దరి చేర్చుకో. నాలో ఎన్నో కల్మషాలున్నాయి. ఓ పతిత పావన, నీ కరుణ కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి వాటిని తక్షణమే సమూలంగా నిర్మూలించు. ఇది కూడా అదే చెప్పాడు చూడండి. నా కష్టాలని, నా పాపాలని మీరు మాత్రమే నిర్మూలించాలి. అంటే మనం ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేయాలనే సంకల్పం కూడా మీరే ఇవ్వాలి. ఆ సంకల్పం కూడా మీరే ఇవ్వాలి, అంతేగాని నా వల్ల అయ్యేది కాదు అది. ఇదే ఈ దాసుని విన్నపం. సాయి గురువర, పరుసువేది తాకిన తర్వాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే మిగిలిపోతే ఆ లోపం ఎవరిది? పరుసువేదిది కాదా? అయ్యా, ఒకవేళ నన్ను నువ్వు మార్చలేకపోతే లోపం నాది కాదు, నీది. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. మీ దర్శనానికి వచ్చిన తర్వాత, మీ పాదాలు పట్టుకున్న తర్వాత, మీ సేవలో తరించిన తర్వాత కూడా నాలో ఏ మార్పు రాలేదనుకోండి, అది నాది కాదు, తప్పు, నీ తప్పు. అది పరుసువేదిని అంటారే కానీ ఇనుముని అనరు. ఉదాహరణకి చదువు నేర్చుకోకపోతే ఎవడరా నీ చదువు చెప్పింది అంటాడు. ఎందుకు నేర్చుకోలేదు అన్నాడు, తర్వాత సంగతి అది. ముందు అనే మాట అంటే ఎవడరా నీ చదువు చెప్పింది అని అంటాడు. అంటే సరిగ్గా చదువు చెప్పలేకపోయాడు ఆయన, అందువల్ల నువ్వు నేర్చుకోలే. ఇలా రివర్స్లో అది నిందాస్తుతి, అంటే నిందించినట్టే ఉంటుంది కానీ అది పొగిడినట్టు ఉంటుంది అన్నమాట, నిందాస్తుతిది. అందుచేత నాలో పరివర్తన కలగకపోతే ఆ లోపం ఎవరిది? మీది కాదా? పరివర్తన తేవాల్సిందే. ఓ బాబా దీనబంధు, నా భాగ్య ప్రదాత మీరే. నన్ను పాప విముక్తుణ్ణి చేయండి. నన్ను పవిత్రుడిగా చేయలేదన్న అపకీర్తి మీకు రాకూడదు. మరలా చూడండి ఎలా ఉన్నాడు. నన్ను పవిత్రంగా చేయలేదన్న అపకీర్తి మీకు రాకూడదు. అంటే అర్థం ఏంటో తెలుసా? బాబా పూజ చేశాడు ఆయన, బాబా సత్సంగాలు చేశారు, బాబా ఏం తిరిగారు బాబా చుట్టూ, కానీ ఏం ప్రయోజనం, ఏం మార్పు రాలేదే అని ఎవరో లోకులు అంటారు. అప్పుడు అపకీర్తి నీకు వస్తుంది. అందువల్ల మీకు అపకీర్తి రాకుండా నన్ను జాగ్రత్తగా చూసుకో, నన్ను మార్చుకో, నాలో పరివర్తన తీసుకురా. మీరు పరుసువేది, నేను ఇనుప మొక్క లాంటి వాడిని, అందుచేత అది మీ బాధ్యత కూడా. సాయిమాత, బిడ్డలు తప్పు చేయడం సహజమే, కానీ తల్లి కోపగించుకుంటుందా? వాళ్ళను ప్రేమగా లాలించి చేరదీయదా?
అదేవిధంగా నన్ను కరుణించు, నాపై కోపించకు. ఎంత అద్భుతమైనటువంటి చూడండి. అంటే సంవత్సరాల తరబడి మనం సేవ చేస్తున్నా మనలో ఎలాంటి మార్పు రాకపోతే చివరికి మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఇదే. ఇలా ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేసి, బాబా ఇది నా వల్ల కావడం లేదు కాబట్టి అది చేయాల్సిన బాధ్యత కూడా నీదే, నువ్వే చేయాలి, నేను చేయలేను అంటే దాన్ని ఏమంటామంటే పూర్తిగా ఆయన పాదాల మీద మనం భారం వేసేయడం. అలా భారం వేసేసినట్లయితే కనుక అప్పుడు మనకు ఒక మీరు గమనించండి, ఒక రిలీఫ్ అనేది వస్తుంది. ఆ రిలీఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు గుండెల్లోంచి భారమంతా దిగిపోయినట్టుగా అలా ఉంటుంది. అందువల్ల మనం అలా చేయొచ్చు. దీంట్లో కూడా అదే విధంగా చేశారు. అయ్యా మేము తప్పు చేసాం, ఇంకెప్పుడు కూడా మీ పాదాలు విడిచిపెట్టము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి సాయి బంధువులారా, మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే కనుక సపత్నేకర్ భార్య యొక్క వృత్తాంతాలని మనం గుర్తుపెట్టుకొని ఆ వృత్తాంతాల ద్వారా బాబావారు మనకి ఏదైతే ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి దాన్ని, ఆ సందేశాన్ని మనం ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా పాటించాలి. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వం సాయని పాడెదను, సాయే శరణని వేడెదము. సర్వం సాయని పాడెదము, సాయే శరణని వేడెదము. సర్వం సాయని పాడెదము, సాయే శరణని వేడెదము. భక్తుల భారం మోసడి సాయి, సాయినాథ జై జై అందాం. సద్గురు చరణమే శరణందాం. సర్వం సాయని పాడెదము, సాయే శరణని వేడెదము. సమాధిలో నుండే నీవు సర్వం గమనించేవంట. నీ భక్తుల గృహముల యందు లేమి అనే మాటుండదట. కలిమిలేమి కావడి బ్రతుకు మోయలేక లసితిమయ్యా. నింబ వృక్షవాసా సాయి, నీవే మా సర్వం సాయి. సర్వం సాయని పాడెదము, సాయే శరణని వేడెదము. పాదాలలో గంగాయమున దాసగనుకు చూపినవాడా. పాదాలలో గంగాయమున దాసగనుకు చూపినవాడా. పాటిల్కు తప్పిన గుర్రం జాడ తెలిపి బ్రోచినవాడా. గతి తప్పిన మా బ్రతుకులనే గుర్రాలకు మార్గం చూపి. గతి తప్పిన మా బ్రతుకులనే గుర్రాలకు మార్గం చూపి. షిరిడి పురవాసుడ నిన్నే స్థిరముగమది నిలిపేమయ్య. సర్వం సాయని పాడెదము, సాయే శరణని వేడెదము. ఊది ఇచ్చి వ్యాధులు బాపే వైద్యుడవు నీవే సాయి. నీ ధునిలో వెలుగే మాకు దీపంగా నిలిచెను సాయి. కొలిమిలోని బాలుని కాచి మహిమలెన్నో చూపినవాడా. కొలిమిలోని బాలుని కాచి మహిమలెన్నో చూపినవాడా. మాలో దుర్గుణములు అన్నీ కాల్చి కరుణ చూపుము సాయి. సర్వం సాయని పాడెదము, సాయే శరణని వేడెదము. సర్వం సాయని పాడెదము, సాయే శరణని వేడెదము. భక్తుల భారం మోసడి సాయి, సాయినాథ జై జై అందాం.
సద్గురు చరణమే శరణందాం, సర్వం సాయని పాడెదము, సాయే శరణని వేడెదము. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబంధులారా, చివరి లైన్, మాలో దుర్గుణములు అన్నీ కాల్చి కరుణ చూపుము సాయి. ఇది మనం బాబాకి ఇచ్చేటువంటి ఒక అర్జీలాగా. ఆ అర్జీ ఇవ్వడంలోనే మనం ఆయన మీద ఎంత ఆధారపడి ఉన్నామనేది తెలిసిపోతుంది. అందువల్ల బాబాని ఒకటే వేడుకోవాలి, బాబా దోషాలు లేని వాళ్ళు ఎవరు లేరు, దుర్గుణాలు లేని వాళ్ళు ఎవరూ లేరు. చిన్నదో పెద్దదో ఏదో ఒక దోషం ఉంటుంది, అంతో ఎంతో ఏదో ఒక పాపం చేసే ఉంటాం. అయినా మేము మీ మార్గంలోకి వచ్చాం కాబట్టి, మీ పాదాలు పట్టుకున్నాం కాబట్టి, వాటిని పోగొట్టుకునేటువంటి మార్గాన్ని మీరే చూపించాలి. ఆ దుర్గుణాలను ఎలా అధిగమించాలో మీరే త్రోవ చూపించాలి. మీ కరుణ, మీ దయ లేకుండా ఒక్కటి కూడా జరగదు నాయన అని మనం చెప్పుకోవడం. దోషాలు లేకుండా ఉండే అవకాశమే లేదు. అది ఎలా ఉండాలంటే తన్నుకు రావాలి. ఎందుకు నేను మారడం లేదు, ఏంటి నా లోపం, ఆ లోపం ఎందుకు నువ్వు అలా నన్ను చూస్తూ ఓర్చుకుంటూ ఉన్నావు, ఎందుకు అలా పట్టనట్టు ఉండవు, కానీ నా లోపాలు ఏదైనా ఉంటే నాకు తెలిసేటట్లు చెయ్యి అని ఆర్తితో తన్నుకొని వస్తే, ఆ తన్నుకొని వచ్చినటువంటి ఆ బాధలో నుంచి ఆ ఆవేదన బాబాని చేరుతుంది. అప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు, కనికరిస్తాడు కూడా. బాబా సాయి బాబా రావా నన్నేల రావా, బాబా సాయి బాబా రావా నన్నేల రావా, బాబా సాయి బాబా ఈవా చేయుతనీవా. ఓ బాబా నా బాధ తొలగించవా, నా పైన నీ ప్రేమ కురిపించవా, నాలో నా చైతన్యం కలిగించవా, ప్రతి అడుగు నీ దారే నడిపించవా, బాబా సాయి బాబా రావా నన్నేల రావా. ఎన్నెన్ని దోషాలు నాలోన ఉన్నా, నిన్నే నమ్మాను ముమ్మాటికి, నీ సేవ చేశాను ఎన్నాళ్ళుగానో, ఆదుకోవేమి ఏనాటికి. ఎన్నెన్ని దోషాలు నాలోన ఉన్నా, నిన్నే నమ్మాను ముమ్మాటికి, నీ సేవ చేశాను ఎన్నాళ్ళుగానో, ఆదుకోవేమి ఏనాటికి. సాధనలోన సాగే నేను, సాధనలోన సాగే నేను, వేదనలోన వేగేనయా, బాబా నీకు బాధ్యత లేదా, భక్తుని బాధ తీర్చగరావా, ఎంతని ప్రార్థింతురారమ్మని, వినిపించుకోకుంటే కావాలని, బాబా సాయి బాబా రావా నన్నేల రావా. దాసోహమన్నాను ఓ సాయి బాబా, దారి చూపాలి నీవేయిక, శక్తి కలిగించి కడదాకా నీతో నన్ను నడిపించు జగన్నాయక,
దాసోహమన్నాను ఓ సాయి బాబా, దారి చూపాలి నీవే ఇక, శక్తి కలిగించి కడదాకా నీతో నన్ను నడిపించు జగన్నాయక. అందరి బాధ బాపగ ఎప్పుడు, అందరి బాధ బాపగ ఎప్పుడు, ముందున నిలిచే కరుణామయా, ఎందుకు రావో నన్ను కాపాడగా, ఎందుకు రావో నన్ను కాపాడగా, కారణమేదో ఎరిగింపవా, రాకుంటే అపకీర్తి నీకేనయా. బాబా సాయి బాబా రావా, నన్నేల రావా, ఓ బాబా నా బాధ తొలగించవా, నా పైన నీ ప్రేమ కలిగించవా, నాలో నా చైతన్యం కలిగించవా, ప్రతి అడుగు నీ దారే నడిపించవా. బాబా సాయి బాబా రావా, నన్నేల రావా. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, సాయినాథ్ మహారాజ్ की जय, సాయినాథ్ మహారాజ్ की जय. స్వస్తి.